నా పేరు రామరాజు అండి. వైజాగ్ మాది. నేను మా మిసెస్ వాళ్ళ కజిన్ బ్రదర్ శ్రీనివాసరాజు గారు విజయనగరం. ఆయన ద్వారా తటవర్తి వీరరాఘవ గారు క్లాస్‌లో శ్రీనివాసరాజు గారు మాకు ధ్యానాన్ని పరిచయం చేశారు. 2011 జూలై 18 అప్పటినుంచి ధ్యానం చేస్తూ, శాకాహారాన్ని పాటిస్తూ చక్కగా అద్భుతంగా మా ప్రయాణం జరుగుతుంది. 9 నెలల తర్వాత వైజాగ్‌లో శ్రీదేవి మేడం ఉన్నారని తెలిసి ఆవిడని కలవడం జరిగింది. స్పిరిచువల్ టాబ్లెట్ జీకే గారిది. ఒకసారి పరిచయం అయిన తర్వాత అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీదేవి మేడంతో, జీకే గారితో అనుబంధం ఎక్కువగా ఉంది. కంటిన్యూషను స్పిరిచువల్ టాబ్లెట్‌లో కంటిన్యూషన్ వర్కులు చేస్తూ చక్కగా వాళ్ళిద్దరి గైడెన్స్ తీసుకుంటూ ఆ నాలెడ్జ్‌తో మేము అద్భుతంగా ముందుకి భార్యాభర్తలిద్దరం నడుస్తున్నాం. ఇదే కోవలో 2012 జానమహా చక్రంకెళ్ళేటప్పుడు జీకే గారు, నేను, మా మిసెస్, శ్రీదేవి మేడం వాళ్ళ పాప కర్నూలు వెళ్ళాము. అక్కడి నుంచి పత్రి సార్‌ని మాకు స్టార్టింగ్‌లోనే జీకే గారు పరిచయం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. సార్‌తో మాట్లాడేటప్పుడు ఏంటి సంగతులని అడిగారు పత్రిజీ గారు. అద్భుతమైన గురువుగారిని నాకు అందించారు సార్ జీకే గారిని. ఆయనతో ప్రయాణం చేస్తున్నాను. చాలా బావుందని పత్రి సార్‌తో చెప్పడం. వి కంటిన్యూ అన్నారు సారు. అలా పాల్ సార్‌ని పరిచయం చేశారు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా స్టార్టింగ్‌లోనే మాకు పరిచయం చేశారు జీకే గారు. జీకే గారికి ధన్యవాదాలు. 2012 తర్వాత ఒక రేవలపాలెంలో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేశారు జీకే గారు. అది పత్రి సార్ కూడా ఒకానొక టైంలో ఇది వైజాగ్‌లో రాబోయే మెగా పిరమిడ్‌కి ఇది గణపతి పిరమిడ్ అవుద్దని సార్ చెప్పడం జరిగింది. 2013 నుంచి 17 వరకు ఈ 4 సంవత్సరాలు ఆ రేవలపాలెంలో నిత్యానంద స్వామీజీ అని ఉండేవారు. ఆయన కాలం చేశారు. ఆయన పేరుని ఒక ధ్యాన మందిరాన్ని కట్టించడం జరిగింది. ఆ బాధ్యతలు పునాదుల నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా అది నేచర్ ద్వారా జీకే గారు నాకు బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ పిరమిడ్‌ని పూర్తి చేసి 2017 మార్చిలో ఆ పిరమిడ్‌ని పత్రి సార్ చేతుల మీదుగా పత్రి సారు పేరవరం వచ్చేటప్పుడు జీకే గారు చెప్పారు, "నువ్వే ఎళ్లి పత్రి సార్‌ని ఇన్వైట్ చేయమన్నారు." అలా నేను పత్రి సార్ దగ్గరికి వెళ్ళి, "సార్ ఈ పిరమిడ్ ఓపెనింగ్ సార్ మీరు రావాలంటే నేను తప్పకుండా వస్తానయ్యా" అని చెప్పి అన్నారు. ఆ విధంగా మాకు మాటిచ్చిన విధంగా సారు వచ్చారు. ఆ ఊరి ప్రజల ద్వారా చక్కగా ఒక 1500 మందితో ఆ పిరమిడ్ అద్భుతంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అప్పుడే నేను అప్పుడప్పుడు వచ్చిన పత్రి సార్‌తో తక్కువగా మాట్లాడినా, ఆ స్టేజ్ మీద మాత్రం పత్రి సార్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ నేను ఆ పిరమిడ్ గురించి, నా అనుభవాల గురించి చెప్పడం జరిగింది. సారు చాలా అప్రిషియేట్ చేశారు పత్రిజీ గారు. అదే మొట్టమొదట పత్రిజీ గారు ముందు స్టేజ్ ముందు మాట్లాడడం నేను. చక్కగా ఇది రేవలపాలెం అనే ఊరది. రేవలపాలెం కాదయ్యా! ఇది దేవుళ్ళపాలెం. ఈ అద్భుతంగా ఉంది పిరమిడ్. ఈ పిరమిడ్‌ని నేను ఇలా పైకి ఎత్తుకొని పోతాను అన్నారు. మాకు చాలా ఆనందం అనిపించింది. అంటే ఆ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్‌లో ఏం లోటుపాట్లు ఏంటో సార్ అంతా పరికించి చూసారు. చూసిన తర్వాత మాకు భయంగా ఉండేది. ఏమంటారో ఏంటని. ఆ స్టేజ్ మీద ఆయన చెప్పేసరికి మేమంతా కష్టపడి చేసినా చాలా ఆనందంగా అనిపించింది. సార్ నోటి ద్వారా వాక్యాలను ఆలకించిన తర్వాత. అలాగే ప్రతిసారి చాలా సార్లు వైజాగు, పర్లాకిమిడి ఏ ఏ ఏ సందర్భంలో ఇక్కడొచ్చినా సరే, నేనైతే పత్రి సార్‌ని కలవడం జరుగుతుంది. అంటే చూడడం వరకే. సతీష్ గారి ఇంట్లో, జీకే గారి ఇంట్లో అయితే కొద్దిగా ఒక 2, 3 నిమిషాలు నేను మాట్లాడడం అలా జరిగింది. పత్రి సార్‌తో కూడా మంచి ఈ అనుభవాలు ఉన్నాయి నాకు. కానీ పత్రి సారు గురించి చెప్పాలంటే ఆహ్, కలియుగంలో, సత్యయుగం అని ఎందుకు చెప్తున్నానంటే 2012 డిసెంబర్ 21 తర్వాత మనం సత్యయుగంలో అడుగుపెట్టామని సార్ ఒకొక్క సందర్భంలో చెప్పడం జరిగింది. కలియుగంలో, సత్యయుగంలో ఒక నడయాడే భగవంతుడితో మనం ప్రయాణం చేయడం మన అదృష్టం అది. చాలా ఎందుకంటే ఇంతకుముందు సాయిబాబా, పెద్ద పెద్ద మాస్టర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి మనం ఎలా చెప్పుకుంటున్నామో, సార్‌తో ఉండి మనం కూడా ఇంత అద్భుతమైన ప్రయాణం జరిగినప్పుడు, మన తర్వాత కూడా అలాగే చెప్పుకుంటారు పత్రి సార్ గురించి.
ఆయన చేసిన శాకాహార రెవల్యూషన్ గానీ, ఈ 40 ఏళ్లలో అద్భుతంగా ఒక ప్లాట్‌ఫార్మ్ మనకిచ్చేశారు. ఒక ట్రైన్ పట్టాల్లాగా ఏసేసి మనకిచ్చేశారు. ఇంక మీరు ప్రయాణం చేయండి నాయన. నా బాధ్యత అయిపోయిందని చెప్పి ఆయన పైలోకాల్లో బాధ్యతలున్నాయని చెప్పేసి ఆయన పైలోకాలు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచే మనల్ని ఆయనతో గైడ్ చేయడం జరుగుతుంది. అద్భుతమైన ఆయనతో ఆ అనుభవాలు. అది ఈ 15 ఏళ్లలో కూడా చక్కగా ధ్యానాన్ని, జ్ఞానాన్ని అప్లై చేసుకుంటూ మా దైనందిక జీవితంలో మా డాక్టర్ గారు జీకే గారు చెప్పినట్టు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు మేము తగ్గించే ప్రాసెస్‌లో స్పిరిచువల్ టాబ్లెట్ అనేది ఉంది. సార జ్ఞానాన్ని 550 టాబ్లెట్లుగా రచించారు జీకే గారు. ఆ టాబ్లెట్‌లన్నీ మేము అప్లై చేసుకుంటూ మా దైనందిక జీవితంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, బయట వారికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కగా చెప్పుకుంటూ, దాన్ని ప్రచారం చేసుకుంటూ, శాకాహారాన్ని, ధ్యానాన్ని, పిరమిడ్ శక్తిని ఇలా ప్రజలందరికీ పరిచయం చేస్తూ మేము అద్భుతంగా ప్రయాణం చేస్తున్నాము. ఒకానొక సందర్భంలో జీకే గారు ఒక మాట అన్నారు. నాయనా ఆధ్యాత్మికంగా నువ్వు ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తావో, నువ్వు భౌతికంగా అప్పుడే చచ్చిపోయినట్టు అని చెప్పారు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఆధ్యాత్మికంగా ఏదో ఒకటి కొత్తగా రొటీన్‌గా నేర్చుకుంటూ ప్రయాణం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఈ శాకాహార ప్రచారం చేయడం అనేది చాలా అద్భుతం అది. ఈ శాకాహార ప్రచారం అనేది ప్రపంచంలో నాకు తెలిసి పత్రి సారు చేసినట్టు ఏ సంస్థలు కూడా చేయలేదండి. అన్ని సంస్థలకి తెలుసు. ప్రతి శాకాహారం గురించి వాళ్ళ వరకు వాళ్ళు చక్కగా లోన చేసుకుంటున్నారు తప్ప శాకాహారం గురించి బయట ఒక యూనిటీగా ఒక కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేది మాత్రం మన పత్రిజీ గారే. దానికి చాలా అద్భుతం అనమాట. ఆయనలాంటి రెవల్యూషన్ ఉన్న మాస్టర్‌ని ఇక ముందు వస్తారేమో చూడలేం గానీ, ఇప్పటివరకైతే భూమి మీదకి రాలేదని నా అభిప్రాయం ఇది. పత్రిజీ గారితో చాలా అనుభవాలున్నాయి. చాలా గ్రేట్ మాస్టర్ ఆయన. ఆయన చెప్పినట్టు మనం అందరం కూడా చక్కగా మనం ప్రయాణం చేస్తూ ముందుకు వెళదాము. మన పీఎస్ఎస్ మూవ్‌మెంట్ అంటే నా దృష్టిలో ఒక పెద్ద మర్రి చెట్టండి. ఊడల్లా ఉంటాయి గదా! ఆ ఊడలనేయి ఇప్పుడు జీకే గారు గాని, న్యూటన్ గారు గాని, బాలకృష్ణ గారు గాని ఇలా తక్కువ మంది ఉన్నారు. ఈళ్ళందరూ కూడా ఊడల్లాంటి వాళ్ళండి. అంటే ఎవరు పరిధిలో వాళ్ళు చక్కగా శాకాహారాన్ని, పిరమిడ్ శక్తిని, పీఎంసీని ఇయన్నిటిని కూడా మోటివేట్ చేసుకుంటూ ప్రచారం చేస్తూ వెళ్తున్నారు. మన పిరమిడ్ మాస్టర్లంతా ఎవరంటే ఆకుల్లాంటి వాళ్ళనమాట. ఇదంతా కూడా ఉంటేనే పెద్ద మహావృక్షం అవుతుంది. అలా నాకనిపించింది నేను చెప్పడం జరిగింది. ఒక మర్రి వృక్షం లాంటిది పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అంటే. దాని కిందన మనం అందరం ఉంటూ ఆ పచ్చని మూమెంట్‌లో ఆ పచ్చని చెట్టు కింద చక్కగా మనం నీడలో ఉంటూ చక్కగా ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేసుకుంటూ అటు భౌతికంగా, ఇది ఆధ్యాత్మికంగా కూడా 2 జోడు గుర్రాల్లాగా మనం ప్రయాణం చేస్తూ ఉండడం అనేది సార్ మనకి నేర్పించారు. అలాగే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటూ, ఈ జీవితాన్ని ఆఖరి జన్మ చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దామండి. పీఎంసీ ఛానల్ అనేది అద్భుతం అండి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. సార్ ఒక విజన్‌తో దీన్ని స్టార్ట్ చేశారు. మూవ్‌మెంట్ అనేది ఎంత అద్భుతంగా వెళ్తుందంటే, అది 100కి 99% పీఎంసీ ద్వారానే చాలా అద్భుతంగా దేశ విదేశాల్లో జరుగుతుందండి. ప్రచారం జరుగుతుంది. పీఎంసీని అందరూ చక్కగా వీక్షించండి. ఎందుకంటే ఆఫ్‌లైను క్లాసెస్ కన్నా పీఎంసీ చూసేవాళ్ళే చాలామందున్నారు. ప్రపంచ దేశాల్లో పీఎంసీ చేసిన సేవలు అద్భుతం అండి. ఆ పీఎంసీని అందరూ సపోర్ట్ చేయండి. చక్కగా, అద్భుతంగా, ఆరోగ్యంగా ప్రపంచం అంతా కూడా శాకాహారం, ధ్యానం చేస్తూ ప్రతి ఇంటి మీద కూడా ఒక పిరమిడ్ రావాలనేది సార్ సంకల్పం. పబ్లిక్ పిరమిడ్ రావాలని. చాలా ఇప్పటికి వచ్చాయి. ఇంకా చాలా రావాలని ఆ దిశగా మేము కూడా పత్రిజీ గారి బాటలో అందరం ప్రయాణం చేస్తున్నాము. ఇదొక అద్భుతమైన రెవల్యూషను. చక్కగా ప్రపంచం అంతా కూడా ఆరోగ్యంగా, హాయిగా, ఆనందంగా ఉండాలి. నా వరకు నేను 15 ఏళ్ళయింది శాకాహారం పాటిస్తూ, ధ్యానం చేస్తూ, సార్ చెప్పినట్టు బుక్స్ చదువుతూ, అందులో జ్ఞానాన్ని తీసుకుంటూ, ఆ జ్ఞానాన్ని అప్లై చేసుకుంటూ నేను అద్భుతంగా మా ఫ్యామిలీ ప్రయాణం చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం తోడైతే, ఎందుకంటే దైనందిక జీవితంలో ఏ వర్క్ చేసినా సరే, ఆ ధ్యానాన్ని ఎప్పుడైతే మన జీవితంలో ఒక భాగంగా మనం చేసుకుంటామో, రోజుకొక గంట, 2 గంటలు, అది మనకు భాగం అయిపోవాలండి. మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఆ భాగం అయిపోయేటప్పుడు ఏమవుద్దంటే, మనం చేసుకునే ప్రతి పనిలో కూడా నైపుణ్యత ఏర్పడుతుంది. దాని ద్వారా మనకు ఏం చేయాలి, ఎలా చూడాలి, ఎలా వినాలి, ఎలా తినాలి, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి,
ప్రతీది కూడా మనకి పిన్ టు పిన్ మనకు అర్థమవుతుందండి. అది ధ్యానం చేసినప్పుడే సాధ్యం అవుతది మాకు. అది 15 ఏళ్ల నుంచి నేను అనుభవిస్తున్నాను. అంతకుముందు కూడా నేను ఎక్కువగా 50, 60% పాజిటివ్‌గా ఉండేవాడిని. ధ్యానం ఎప్పుడైతే తోడయిందో, శాకాహారం ఎప్పుడైతే తోడయిందో, చక్కగా దాన్ని నేను ఎక్స్‌పెరిమెంట్ చేసుకుంటూ 100కి 100% కూడా నేను ప్రతిదాన్ని పాజిటివ్‌గా తీసుకుంటానండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత సుఖం వచ్చినా సరే, ప్రతిదీ నేను టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాను. రూ. 1,00,00,000 ఇలా జేబులోంచి జారిపోయినా సరే, నా గుండె తళుక్కుమందు. రూ. 1,00,00,000 ఇలా పాకెట్‌లోకి వచ్చినా సరే, ఇదెందుకు ఇలా వచ్చిందని చెప్పి ఆనందం ఉండదు. దుఃఖం ఉండదు. దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది అద్భుతంగా పత్రిసారి నేర్పించారు మనకి. ప్రపంచం అందరూ కూడా ఈ ఫార్ములా పాటిస్తూ, చక్కగా ధ్యానం చేస్తూ, శాకాహారం పాటిస్తూ, అద్భుతంగా మన జీవనాన్ని మలుచుకుంటూ, మనం తెలుసుకుంటూ, ఈ ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. పీఎంసీకి అందరూ అండగా, దండగా ఉంటూ తన్, బన్, ధన్ అలా మనం పీఎంసీకి తోడుగా ఉంటే, పీఎంసీ కూడా రేపు ఒక 5థ్ ఫ్లోరు హైదరాబాద్‌లో బిల్డింగ్‌ని ఒకటి ఏర్పాటు చేసి, ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్క సెక్షన్ పెడదామని అనుకుంటున్నారు. దానికి కూడా మనందరం ఎంతవరకైతే అంతవరకు మనం సహాయ సహకారాలు అందించాలి. పీఎంసీ పీఎంసీకి ఎప్పుడు మనం తోడుగా ఉండాలి. పీఎంసీ మనకెప్పుడూ తోడుగా ఉంటుంది. థాంక్ యూ పీఎంసీ.